దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. బిగ్ బాస్. సో, చాలా సీజన్స్ చూసారు మీరిప్పటికి. ఆ! అయ్యింది. హ్మ్. అండ్ మీరు కూడా ఒక సీజన్ ఎళ్లారు. అవును. అన్ని సీజన్‌లో కంపేర్ టు మీకు బాగా నచ్చిన సీజన్ ఏది? ఆబ్వియస్లీ సీజన్ 7 ఇట్స్ లైక్ అంతేనా? ఏ హాట్ షాట్ ఫేవరెట్ కదా! అంటే అందరికి చాలా మందికి నేను అవును. అబ్జర్వ్ చేసింది మాత్రం మీరున్నారనా? నేనున్నాను కాదు యాక్చువల్లీ. అంటే దట్ సీజన్ ఈజ్ లైక్ ఏ మ్యాజికల్ సీజన్ యాక్చువల్ చెప్పాలంటే. అంటే నా ఒక్కడికనే కాదు, లైక్ ద కంటెస్టెంట్స్ గానీ, లేకుంటే ద వే ఇట్ టర్న్డ్ అవుట్. అంటే మాకు కూడా లోపలికెళ్ళే వరకు మాకు కూడా తెలియదు యాక్చువల్లీ. అండ్ ఏం లోపల జరుగుతుంది? ఉన్నప్పుడు కూడా తెలియదు ఏం జరుగుతుంది బయట అని. ఒక పాయింట్ లో మాత్రం మాకు 50th డే సంథింగ్ నాగార్జున సార్ చెప్పారనమాట. సో ఈ సీజన్ ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ లోకెల్లా ఎక్కువ ఆదరింపబడుతుందని చెప్పేసి చెప్పారు. దెన్ హైయెస్ట్ ఎట్ రేటింగ్. ది సేమ్ టైమ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా లోపలికి వచ్చిన వాళ్ళు ఫ్యూ పీపుల్ చెప్పారనమాట. అండ్ లైక్ 10th వీక్ లో ఫ్యామిలీ వీక్ అప్పుడు మదర్ గానీ, లేకపోతే వేరే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించిన ఎంతూజియాజం దాంతోని ఐ మేడ్ అవుట్ సమ్వేర్ దట్ ఈ సీజన్ మాత్రం బాగా జనాల్లో వెళ్తుందని చెప్పేసి మాత్రం లోపల మాకు అందరికి అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ అనే షో ఏంటంటే అందరికీ తెలుసు ఎళ్తే ఆబ్వియస్లీ ఫేమ్ వస్తుంది అని. బట్ ఎళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు గౌతమ్‌కి ఎళ్ళొచ్చిన తర్వాత గౌతమ్‌కి డిఫరెన్స్ తెలిసిందా? యా 100%. ఎందుకంటే ఇప్పుడు అక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ని తీసుకుంటారు కదా. అవును. సో 90% యూజువల్లీ బిగ్ బాస్ లో ఏముంటదంటే ఆల్రెడీ ఫేమ్ ఉన్న పీపుల్ ఉంటారు కదా. నాకు సీజన్ 7 నాకెందుకు స్పెషల్ అంటే అప్పుడు దానికి ముందు ఎవరికి తెలియదు. ఐ వెంట్ యాజ్ ఏ ఫ్రెష్ ఫేస్. హ్మ్. సో ఒక ఫిల్మ్ రిలీజ్ అయినా అది ఎక్కువ రీచ్ అవ్వలేదు జనాలకి. Yeah. నార్మల్ జనరల్ ఆడియన్స్ కి తెలియదు నేను. సో జనరల్ ఆడియన్స్ కి, కామన్ పీపుల్ కి తెలవడం అన్నది అది చాలా పెద్ద లైక్ వరం లాగా నేను భావిస్తాను. ఎందుకంటే మధ్యలో ఏ మీడియం అడ్డం లేకుండా డైరెక్ట్ వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోయినాం అన్నది నాకు చాలా హ్యాపీ. సో సీజన్ 7 త్రూ. ఓకే. అండ్ నాకు ఇప్పుడిప్పుడే ఇదంతా లైక్ ఈ సక్సెస్ గానీ, లేకపోతే రీచ్ వచ్చింది కాబట్టి నేను దాన్ని ఆ పాజిటివ్ నే తీసుకుంటా తప్ప అంత నెగిటివిటీగా తీసుకుంటే ఫస్ట్ మనం ముందుకెళ్ళలేము Correct. లైఫ్ లో. అప్పుడు ఎవడైతే నెగెటివ్ చేశాడో వాడు సక్సెస్ అయినట్టే. యా అంతే. మనం బాధపడుతూ కూర్చుంటే వాళ్ళకి ఆ అవును, ఛాన్స్ అవును. ఇవ్వకూడదు మనం. సో నాకు చిన్న పిల్లల్లో గానీ, లేకుంటే వాళ్ళలో ఏంటంటే అశ్వత్థామ అనేది ఏంటి ఇప్పుడు ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అవును. సో ఆ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు దే షౌట్ దట్ డైలాగ్ ఎప్పుడైనా చిన్న పిల్లలు బిగ్ అవునా? బాస్ చూసే ఆడియన్స్. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్న అశ్వత్థామ 2.0 అని వాళ్ళు అరుస్తుంటారు. సో దట్స్ ఏ గుడ్ థింగ్ ఓన్లీ. అంతే, అదైతే నాకు అంతే. నెగిటివ్ అని అనుకోను నేను ఎప్పటికీ. అప్పుడు ఆ సీజన్ లో అసలు ఏమనిపించింది? అరే మనం టాప్ 5 వరకు వెళ్తామా, విన్ యా అవుతామా నేను అలా అంటే అనిపించిందా? ఫస్ట్ లో నాకు అనిపించలేదు. అంటే ఎందుకంటే నాకు తెలియదు అసలు బయట ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఫస్ట్ లో నాకు నేను అసలు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక 5-6 వీక్స్ ఉన్నా చాలు అనుకున్నా. 5-6 వీక్స్ అయిపోయిన తర్వాత 2 రోజులు ఉన్నామా, ఇంకో 5 వీక్స్ ఉంటే బాగుండు అనుకున్నా. మళ్ళీ 10 వీక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, అరే మనం ఇంత దూరం వచ్చినాము. సో 100% టాప్ 5 లో ఉండడానికి ఈ స్కోప్ ఉందని. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ లో వచ్చిన చాలా మంది లైక్ చెప్పారు టాప్ 5 లో పెట్టి నాకు చెప్పారనమాట. ఇట్లా లైక్ నీ బయట డిఫెన్సింగ్ వాళ్ళు స్కిల్స్ వచ్చి చెప్పారు బాగున్నాయి. అంటే ఆబ్వియస్లీ మొత్తం చూసి వస్తున్నట్టే. బయట ఏం యా జరుగుతుందో సో దే నో. నాకు ఆ పాయింట్ నాకే కాదు, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి నమ్మకం వచ్చింది. అంటే గౌతమ్ కి బయట చాలా మంచిది నమ్మకంతో క్రియేట్ పాటు కొంచెం అయింది. భయం కూడా వస్తుంది. జనరల్ గా గౌతమ్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం. అమ్మాయిలకే కాదు ఆడవాళ్ళందరికీ, ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా ఒక అబ్బాయి ఉంటే ఇలా ఉండాలి, అమ్మాయిలేమో బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలా ఉండాలి అనుకుంటారు. కానీ అలాగే లాస్ట్ సీజన్ లో మీరు తీసుకున్న ఒక డిసిషన్ చాలా, అంటే అది మ్యాగజైన్స్ లో వచ్చింది, పేపర్స్ లో వచ్చింది, అండ్ బీజేపీ వాళ్ళు కూడా ఏదో ట్వీట్ చేశారు అని చెప్పేసి విన్నాం. సో అదేంటది, అలాంటి మంచి నిర్ణయాలు ఈ సీజన్ లో కూడా ఏమైనా తీసుకోవాలి. కానీ అది నిజంగా చాలా గుడ్ ఇనిషియేటివ్ అని చెప్తాను. ఎందుకంటే కెప్టెన్ అవ్వగానే నేను కెప్టెన్ అయిపోయా, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అన్నవాళ్ళు ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ లో హిస్టరీ అది ఉమెన్ వీక్ అని ఒకటి పెట్టి ఆ వీక్ మొత్తం ఆడవాళ్లతో పని చేయించకుండా చేసావు. ఎంత మంచి నిర్ణయం అది నిజంగా. టేక్ ఎ బౌ. సో దాని గురించి చెప్పాలి. సో యాక్చువల్లీ నాకు ఆ ఐడియా వచ్చింది ఏంటంటే, నేను నమ్మేది ఏంటంటే, మన చేతిలో అధికారం వచ్చినప్పుడే మనం యాక్చువల్లీ మన థాట్ ప్రాసెస్ ఏంటి, మనం ఏంటి అని ప్రూవ్ చేసుకునే ఒక స్కోప్ ఉంటది అనమాట. అప్పుడు తెలుస్తుంది కూడా. సో అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు ఓపెన్ గా తెలిసింది ఏంటంటే, బిగ్ బాస్ అనేది నేను సీజన్ వెళ్ళక ముందు నేను ఎప్పుడు చూడలేదు. మా మదర్ చూసేవారు అనమాట. సో నా సీజన్ 7 నాకు రాగానే కూడా, ఫస్ట్ ఆఫర్ రాగానే కూడా నేను మా మదర్ని అడిగిన అనమాట, ఇట్లా సీజన్ 7 నుంచి నాకు ఇట్లా కాల్ వచ్చింది, ఇట్లా సెలెక్ట్ అయినా వెళ్ళొచ్చా అని చెప్పేసి. అంటే లైక్ 100% వెళ్ళు, అంటే యూ వాంట్ ఆడియన్స్ కదా, నువ్వు అవ్వాలనుకుంటుంది ఒక ఆర్టిస్ట్. సో ఆడియన్స్ కావాలనుకుంటున్నప్పుడు వెరీ గుడ్ ప్లాట్ఫామ్ నీకు. సో నేను కూడా చూస్తుంటా బిగ్ బాస్. సో 100% వెళ్ళు అని చెప్పేసి ఎంకరేజ్ చేసింది ఫస్ట్ మా మదర్ అనమాట. అండ్ నాకు మా మదర్ అంటే నా లైఫ్ లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది నాకు.
సో ఐ లవ్ హర్, ఎందుకంటే షీఈ్ అ వర్కింగ్ ఉమెన్. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి లైక్ జాబ్ చేసుకుంటూ ఇప్పటికీ షీఈ్ వర్కింగ్. సో చాలా కష్టపడి పెంచింది అనమాట. అందుకే మా మదర్ అంటే నాకు చాలా స్పెషల్ రెస్పెక్ట్ అండ్ ఆ ప్రేమ ఎప్పుడు ఉండేది. అండ్ యూజువల్గా చిన్న కొడుకు మదర్ తో ఎక్కువ అటాచ్ అవుతారు అన్నది బేసిక్గా అబ్బాయిలే అబ్బాయి మమాస్ బాయ్. సో కామన్, అండ్ అది ఆ అటాచ్మెంట్ ఉందన్నమాట నాకు. సో షోలోకి వెళ్ళిన తర్వాత నేను మా మదర్ కి కానీ లేకుంటే అట్లా ఎంతో మంది వాచ్ చేసే లేడీస్ కి, సో నాకు ఉమెన్ అంటే ఆ స్పెషల్ రెస్పెక్ట్ ఉంటది అనమాట ఎప్పుడు. చెప్పడం కాదు Yeah. గౌతమ్, నువ్వు సో చూపించావు. ఐ వాంటెడ్ టు ప్రూవ్ అండ్ ఐ వాంటెడ్ టు, అంటే అది షోలో ఒక్కటే కాదు బయట కూడా జనం చూసి చాలా మంది దాన్ని ఆచరిస్తారు కదా. సో ఇట్ విల్ బి వెరీ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అని నాకు అనిపించింది. అండ్ అది సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నాకు ఏదో ఒక లెవెల్ ఆఫ్ సక్సెస్ వస్తుందేమో, కొంచెం మంది ఫాలో అవుతారేమో అనుకున్నా, కానీ అది చాలా మంది లేడీస్ చూసి చూడండి గౌతమ్ ఇట్లా చేపిస్తుండే, ఈ వీక్ మీరు కూడా మీరు వర్క్ చేయాలి మేము వర్క్ చేయము అని కొంచెం మంది లేడీస్ చెప్పడం. దీని లేకుంటే కొంచెం మంది జెంట్స్ అంటే బిగ్ బాస్ ని చాలా క్లియర్ గా ఫాలో అయ్యే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ వీక్ మీరు వర్క్ చేయకండి మేము వర్క్ చేస్తాం, ఈ వీక్ మీకు ఉమెన్స్ డే హాలిడే అని చెప్పేసి చేయడం జరిగింది. అది మంచి మంచి ఆర్టికల్స్ పడ్డాయి. అది బయటకు వచ్చిన తర్వాత నా వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ అని నేను చెప్పుకోవచ్చు. నిజంగా ఫర్ ఎవర్ అని కూడా చెప్పొచ్చు. నేనైతే అదే చెప్తా. సో యాక్చువల్ గా సీజన్ 7 చాలా పెద్ద హిట్. బికాస్ సగం మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, సగం మంది కొత్త వాళ్ళు ఉన్నా కూడా చాలా బాగుంటుంది వీళ్ళిద్దరి మధ్య ఫైట్. ఆ హైప్ గానీ ప్రతి ఎపిసోడ్ ఎప్పుడు ప్రోమో వస్తుందా ఎలా ఉంటుందా అని ఉండేది. బట్ సీజన్ 8 ఇంతవరకు అంటే అరే ఈ కంటెస్టెంట్ టాప్ 5, ఈ కంటెస్టెంట్ విన్నర్ అనేది లేదు, అంత బజ్ కూడా లేదు. సో దీని మీద అంటే మరి ఇలా ఉన్నప్పుడు మీరు వెళ్ళడానికి కారణం అసలు దీని మీద మీ అభిప్రాయం? సో యాక్చువల్లీ ఫస్ట్ లో అయితే నాకు అంటే సీజన్ 8 స్టార్ట్ అవ్వక ముందు అయితే నాకు తెలిసి వాళ్ళకి థాట్ ఏం ఉండుండదు, అంటే గౌతమ్ ని లోపలికి పంపిద్దామని. నాకు కూడా ఏం అప్రోచ్ అవ్వలేదు అనమాట యాక్చువల్ గా. సో నేను నా మూవీ వర్క్ లో నేను కూడా ఆబ్వియస్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇట్లా సీజన్ లో ఇట్లా పిలుస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్లీ. కానీ ఏదైనా మూవీ ప్రమోషన్ కి వెళ్తే బాగుంటది కదా అని ఒక మైండ్ లో చిన్న థాట్ ఉండే. అదే టైం ప్రమోషన్ కోసం బిగ్ బాస్ కి వెళ్తే జస్ట్ ఒక వెళ్ళేసి వద్దామని ఒక ఫ్యూ మినిట్స్ గానీ ఏదో ఒకటి హౌస్ లో గానీ నాగ్ సర్ తో గానీ లైక్ ఇంటరాక్ట్ అవుతే మూవీకి ఒక బజ్ వస్తుంది కదా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండే అడుగుదామని చెప్పి. అదే టైంలో నాకు కాల్ వచ్చింది అనమాట. సో సెకండ్ వీక్ ఆఫ్టర్ ది సెకండ్ వీక్ సంథింగ్ ఇట్లా ఒకటి అడుగుతున్నారు సెలెక్టర్స్ లైక్ ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి. అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 10 days టైం తీసుకున్నా అంటే టు అసెస్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను అది చాలా ఇన్స్టెంట్ గా వచ్చింది. నేను ఐ వాజ్ అనేబుల్ టు ప్రాసెస్ అనమాట ఫస్ట్. అంటే వెళ్ళొద్దా, వెళ్తే ఏంటి అని ఒకటే ఆలోచించిన. ఏంటంటే ఇప్పుడు నా ఏజ్ ఏంటంటే రిస్క్ తీసుకోగలిగే ఏజ్ అనమాట నాది. సో ఇట్లాంటి బిగ్ బాస్ అనేది చాలా హ్యూజ్ రిస్క్ యాక్చువల్ చెప్పాలంటే. లైక్ ఎవరికైనా ఏ టైంలో అయినా కూడా బిగ్ బాస్ అనేది వెరీ హ్యూజ్ రిస్క్ నాకు. కానీ కాదు గౌతమ్, అంటే ఇప్పుడు మనం వెళ్ళిన సీజన్ అటు ఇటు ఉంది అన్నా పర్లేదు, బట్ ఆల్రెడీ కొంచెం అటు ఇటే ఉంది. అలాంటప్పుడు వెళ్ళాలి అంటే ఆలోచించాలి. బట్ ఆల్రెడీ మీరు వెళ్ళొచ్చారు, బయట సినిమాలు చేస్తున్నారు, యువర్ బిజీ నౌ, బట్ ఇలాంటి టైంలో ఆలోచించాలి. సో అలాంటి డిసిషన్ ఎలా తీసుకున్నావు నాకు? సో అంటే లాస్ట్ టైం నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేసి పంపించారో ఆ కొంతమంది దే వాంటెడ్ మీ టు గో అండ్ గివ్ మై 100% అగైన్ అండ్ విన్ అయ్యే స్కోప్ ఉంది నీకు. సో నువ్వు లాస్ట్ టైం ఉన్నట్టే ఒక 1-2 ప్లేసెస్ లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసినావు. అండ్ ఇప్పుడు లైఫ్ లో మనం ప్రతిరోజు మన మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం కదా. యు ఆర్ గోయింగ్ యాజ్ ఎ న్యూ పర్సన్. సో నువ్వు ఇంకా మంచి లైక్ గేమ్ ప్లే చూపించు అండ్ నువ్వు ఆడు, విన్ అయినా కాకుండా మాకు ఫరక్ పడదు, కానీ నువ్వు విన్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ 100% ఇవ్వు అని చెప్పి నన్ను మోటివేట్ చేశారనమాట మా ఫ్యామిలీ కానీ లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. సో ఐ వాజ్ లైక్ వై డోంట్ ఐ గివ్ ఎ ట్రై అని అనిపించింది. ఎందుకంటే ఐ కెన్ టేక్ రిస్క్, అంటే ఐ కెన్ ఓపెన్లీ సే దట్ ఐ కెన్ టేక్ రిస్క్. ఎందుకంటే ఐఎమ్ సింగిల్, నాట్ బౌండ్ టు ఎనీథింగ్. అండ్ సో ఏదైనా రిస్క్ చేయాలంటే లైఫ్ లో ఈ టైంలో చేయొచ్చు. 2-3 years డౌన్ ది లైన్ ఐ మైట్ నాట్ రిస్క్ దిస్ మచ్ అనమాట. సో ఇక ఓకే ఇప్పుడు రిస్క్ చేద్దాం, ఏదైతే అది అయింది అని చెప్పేసి దూకేద్దాం. అంటే నా కాన్సెప్ట్ ఒకటే, ఏదైతే మనకి చాలా అన్కంఫర్టబుల్ అనిపిస్తుందో, భయం వేస్తుందో లైఫ్ లో ఇది చెయ్యాలా చేయొద్దా అని చాలా మంది 95% పీపుల్ అక్కడ ఆగిపోతారు భయం వేస్తున్నప్పుడు. సో నాకేంటంటే అట్లా భయం వేస్తుంది అంటే వెళ్దాం రా బై చేద్దాం అనే టైప్ అనమాట. అంటే నాకు భయం వేసింది నిజంగా చెప్పాలంటే. మళ్ళీ వెళ్దాం అన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఏమవుతుంది అన్న చిన్న భయం వేసింది. కానీ దెన్ ఐ వాజ్ లైక్ అరే భయం వేస్తుంది కదా అందుకే వెళ్ళు. సో ఐ హ్యావ్ టు ఫేస్ మై ఫియర్స్ అండ్ ఐ హ్యావ్ టు ఫైట్ అని చెప్పేసి అది నా కాన్సెప్ట్. సో ఐఎమ్ గోయింగ్. సూపర్.